మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై నేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇండ్లంతట నుండి వారందరికీ వెలిగించుటకై దీపము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రభు యొక్క చదవబడిన వాక్యము మన వినికిడిలో దీవించును గాక. అందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే, అందరికీ తెలిసిన వాక్య భాగమే. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద వెళ్ళి ప్రసంగం చేస్తూ ఒక మాట పలుకుదంటే, కొండ మీద ప్రసంగం ఎలా స్టార్ట్ అయింది? ధన్యతలతో స్టార్ట్ అయింది. ఆ ధన్యతలన్నీ అయిపోయిన తర్వాత ఒక మాట ప్రజలను చూసి పలుకుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, మీరు లోకమునకు అంటే రెండిటితో పోలుస్తున్నాడు. ఒకటి ఉప్పుతో పోల్చాడు, రెండవది వెలుగుతో పోల్చాడు. సో ఈ పోలిక అన్నది మనం బైబిల్లో సాధారణంగా ప్రతి విషయంలో చూస్తూనే ఉంటాం. సో అనేక మార్లు మనము ధ్యానిస్తూనే ఉంటాం. సో పోలిక ఎందుకు పోలికతో అదొక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకు ఒక దాంతో పోలుస్తారు అంటే, ఆ విషయము చక్కగా అర్థం కావాలని, అర్థమైన విషయము చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాలని, ఆ మాట వచ్చినప్పుడల్లా కూడాను ఆ విషయము మనకు జ్ఞాపకం రావాలని. మనం అందరం పోలికతో మనం కూడా యేసుప్రభు లాగానే, లేదా యేసుప్రభు చాలా పాష్గా అంటారు, మనం అందరం కూడా డిఫరెంట్ వేలో అంటుంటాం కదా. పిల్లల్ని ఒకవేళ తిట్టాలనుకుంటే ఏమంటారు? ఎవరైనా అడ్డంగా నిలబడ్డారు అనుకోండి, జరుగు అంటే అయిపోతుంది, కానీ ఆ మాట మాట్లాడం. ఏమంటాం? గాడిదలాగా అడ్డంగా ఉన్నామంటాం. అంటే దానికి ఏ లక్షణం? అది గాడిదకు ఉండే లక్షణము అడ్డంగా ఉండేది. అంటే అది ఒక పోలిక. ఎందుకంటే అడ్డంగా నిలబడ్డావు, పక్కకు జరుగుంటే అయిపోతుంది, ఆ మాట చెప్పాం. కానీ పోలిక చేస్తాం. ఎందుకు? గాడిదకు ఉండే లక్షణం ఏంటంటే అడ్డంగా నిలబడేది లక్షణం. సో వాడు అడ్డంగా ఉన్నప్పుడల్లా మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి? గాడిద అర్థమవుతుంది. గాడిదను చూసినప్పుడల్లా మనకు గుర్తొస్తుంది ఏంటి? ఇది అడ్డంగా ఉంటుంది, కాబట్టి నా పని చేయకూడదు. సో ఎప్పుడైనా యేసు ప్రభు వారు ఒక దాన్ని చాలా ఎంఫసైజ్ అంటే చాలా ఒత్తి పలికి, ఇది ఖచ్చితంగా మీరు ఇలాగే ఉండాలి అని ఏ విషయాలు చెప్పినప్పటికీ దాన్ని ఒక పోలికతోటి రాస్తున్నాడు, ఒక పోలికతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం గురించి మనం మాట్లాడితే మనకు తెలిసే విషయం కదా. ఆ యొక్క అంజూరపు చెట్టును చూసి శపిస్తాడు ప్రభువు. ఎందుకు? ఆకులు తప్ప పళ్ళు లేవు దానికి. అది అంజూరపు కాలమే కాదు, అయినప్పటికీ ఆకులు లేక. సో విశ్వాసం అంటే అంజూరపు చెట్టు. మీరు అంటే నేను ఒక మాట పలికాను, అది నమ్మినట్లయితే దీనిలాగా ఎండిపోతారు అంటే అర్థం ఏంటి? ఇంకోటి అంటాడు, కొండను చూసి సముద్రంలో పడవేయమంటది. నమ్మిక ఉంచి, ఏమాత్రము కూడా అవిశ్వాసం లేకుండా నమ్మిక ఉంచి ఆ మాట మాట్లాడితే కొండ కూడా జరిగిపోతుందంట. అంటే ఈ పోలికలన్నీ కూడా ఎప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, వెన్ ఎవర్ యూ వాంట్ టు ఎంఫసైజ్ ఒక్కదాన్ని, ఒక పాయింట్ని, ఈ లక్షణము నీలో ఉండాలి అని ఒత్తి పలికినప్పుడు మాత్రమే. ఖచ్చితంగా అది మనలో ఉండాలి, అది ఉండి తీరితేనే మనం దేవుని బిడ్డలము, అదర్వైజ్ నో. సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఆ ఒత్తి పలికే మాటలు చెప్పినప్పుడే, దాన్ని స్ట్రెస్ చేసినప్పుడే పోలికల్ని ప్రభు తీసుకొస్తున్నాడు. మనకందరికీ తెలుసు కదా, ఒక వయసు వచ్చేటప్పటికి అందరికీ శక్తి అనేది హరించుకుపోతుంది కదా. మేము ముందైతే ఇప్పుడు లేదు. ఎందుకు? ఒళ్ళు సహకరించదు, వయసు సహకరించదు, అన్నీ వీక్ అయిపోతూ వస్తుంటాయి. కానీ పక్షిరాజు చూసి ప్రభు అంటాడు, పక్షిరాజు ఒక డెసిషన్ తీసుకోవాలంట. పక్షిరాజుని మీరు పోవాలంటే పక్షిరాజు వలె యవ్వనముగా ఉంటారు. దాని లైఫ్ స్పాన్ 70 years అంట, 70 to 90 years. విన్నప్పుడు నిజంగా షాక్ అయినా. శ్రీలకుడికలో దీని మీద మేము చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ చేసుకున్నాం. అంటే గద్దతో పోల్చిన పక్షిరాజుతో దేవుడు పోలుస్తున్నాడు. మీకు ఒక డెసిషన్ వస్తుంది, దేవుళ్ళు మీరు ముందుకెళ్ళాలంటే, ఒక సమస్యలోంచి మీరు పుంజుకోవాలంటే, తిరిగి ఆ సమస్య మీద ఆ బలహీన సమయంలో నుంచి మీరు అక్కడ నుంచి నిలదొక్కుని నేను సాధించగలను అన్న ఒక డెసిషన్ రావాలంటే, రిమెంబర్ ద ఈగిల్. దేవుని ఆ యొక్క పక్షిరాజుని జ్ఞాపకం చేసుకోండి. ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే తెలుసా, అది ఒక 40 సంవత్సరాలు వచ్చాక దాని బరువు ఆ యొక్క ఈకలతో ఎక్కువ అయిపోతుంది, పైకి ఎగరలేదు. అన్నిటికంటే చాలా పైకి ఎగిరేది ఏంటంటే పక్షిరాజు మాత్రమే. ఇంకా ఆ పక్షిరాజు పైకి ఇంకా ఏది ఎగరలేదు.
ఆ ఈకలు బరువయ్యి అది పైకి ఎగరలేదు. అది ముసలిది అయిపోయినందుకు దాని ముక్కు చాలా వంకరైపోతుంది. దాని యొక్క ఆహారాన్ని తినుటకు వీలు కాదు. దాని యొక్క గోర్లు పెద్దగా అయిపోయి ఆ యొక్క ఆహారాన్ని పట్టు దానికి సరిగా ఉండదు. సో 40 years వచ్చినప్పుడు అది ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇది నేను చెప్పినది కాదండి, చాలా రీసెర్చ్ జరిగింది దీని మీద. ఎందుకు లైఫ్ స్పాన్ ఇంత ఉంటుంది అంటే అన్ని పక్షిరాజులు ఉండవు. ఏ పక్షిరాజు అయితే నేను 80 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు జీవించాలి, 40 వరకే నేను ఉండకూడదు, ఇక్కడ నా జీవితం అంతము కాకూడదని అనుకున్న పక్షిరాజు ఏదైనప్పటికీ కూడా ఎందుకు అంత లాంగ్ లైఫ్ దానికి ఉంది అని మనం గమనిస్తే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పక్షిరాజు తాను ఐసోలేట్ చేసుకుంటుంది. ఒంటరిగా చాలా ఎత్తైన ఒక పర్వత శిఖరానికి వెళ్ళిపోయి అక్కడ ఒక లిటరలీ ఒకటి చెప్పాలంటే ఒక 500 days ఒక 5 months ఐసోలేట్ అయిపోతుంది. ఆహారం ఉండదు, నీళ్ళు ఉండవు. ఎందుకు? అది ఏం చేస్తుందంటే దాని రెక్కలను అదే లాగేసుకుంటుంది, దాని గోర్లను అదే కొట్టి విరగ్గొట్టుకుంటుంది, దాని కొమ్మునదే విరగ్గొట్టేసుకుంటుంది, దాని బీక్నదే విరగ్గొట్టేసుకుంటుంది. ఎందుకంటే ఆ స్థలంలో ఒక నూతనమైనది వస్తుంది, ఒక క్రొత్తవి రావడం ప్రారంభిస్తుంది. అందుకే పక్షిరాజు లాంటి యవ్వనము కావాలా నీకు? నీ యొక్క వయస్సు గతించిపోయిందా? నీ శరీరము అంటే చాలా వీక్ అయిపోతుందా? సో డోంట్ వరీ, నీ శరీరానికి చూడాల్సింది ఒక పోలిక, పక్షిరాజుతో పోలిక. ఇలా ప్రభు అనేక మార్లు ఒక మాటను చెప్పాలంటే అనేకమైన పోలికలు చెప్తూ వచ్చాడు. ఇది అందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే. నేను ఉప్పు గురించి మాట్లాడడం లేదు, కానీ ఈరోజు వెలుగు గురించి మాట్లాడుకుందాం. మనము దేవుని కానీ ప్రభు అంటున్నాడు కదా, అక్కడ ఒక మాట పలుకుతున్నాడు ఏంటంట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు అంటే ఇక్కడ దేవుడు దేంతో పోలుస్తున్నాడు? వెలుగుతో పోలుస్తున్నాడు. అంటే దేవుడు చీమలతో పోల్చాడు, కుందేలతో పోల్చాడు. అంటే అన్నిటి వీటి దగ్గర చూసి నేర్చుకోండి, వాటిని చూడండి, చిన్నవైనా ఎంత జ్ఞానం ఉంటాయో. ఇవన్నీ మన సామెతలు చూస్తే అన్ని రకాల పక్షులు కనిపిస్తాయి, పురుగులు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఒక పోలిక ఇచ్చినప్పుడు, ఒక పోలిక చేస్తున్నప్పుడు, ఒక దాంతో కంపేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఏంటంటే ఈ లక్షణము నాలో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఐ షుడ్ హ్యావ్ ఇట్. అది కంపల్సరీ, ఐ మస్ట్ హ్యావ్ ఇట్. అది దానికి ఇంకొక ఆల్టర్నేట్ అనేది లేదు. నేను ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అన్న ఎంఫసీ వచ్చినప్పుడు, ఆ ఒక పాయింట్ స్ట్రెస్ చేయాలన్నప్పుడు మాత్రమే ఈ పోలిక చెప్తాడు. సో ఇక్కడ దేవుడు మనల్ని ఎవరితో పోలుస్తున్నాడంట? ఎవరితో పోలుస్తున్నాడు? వెలుగుతో పోలుస్తున్నాడు. ఎందుకు వెలుగుతో పోల్చాడు? అసలు వెలుగులో ఉండే మనం లోకానికి ఏ రకంగా వెలుగై ఉన్నాం అనేది క్లుప్తంగానే నేను చెప్పి ముగిస్తాను. ఎందుకు వెలుగై ఉన్నాము? వై ఆర్ వి లైట్? ఇది దేవుడు చెప్పింది ఒక్క శిష్యులకు మాత్రం కాదు. ఎవరికి చెప్పారు? ఒకసారి ఆ వాక్యం భాగం చూద్దాం. 13వ వచనం చూడండి అమ్మా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఇక్కడ అందరూ అంటే ఈ యొక్క ప్రజలందరూ ఈ యొక్క కొండ మీద ప్రసంగము 5వ అధ్యాయంలో ప్రారంభమైతే 8వ అధ్యాయంలో ముగించబడుతుంది. అంత సుదీర్ఘమైనటువంటి ప్రసంగం. సో ఇక్కడ ఫస్ట్ ధన్యతలు చెప్పిన తర్వాత ప్రజలను చూసి అంటున్నాడు ప్రభు, మీరు లోకమునకు అక్కడ శిష్యులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. ఏం చేస్తే మనలో వెలుగు వస్తుంది? వెలుగు ఉంటే మనం ఏం చేస్తాము? ఎందుకు మనకు దేవుడు వెలుగుతో పోల్చాడు? మీరు వెలుగులాగా ఉన్నారని ఎందుకు అన్నాడని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటునని వారితో చెప్పాను. ఎందుకు వెలుగై ఉన్నామంట? క్రీస్తు వెలుగై ఉన్నాడు. మనము ఆయనను వెంబడించినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు మనము కూడా వెలుగుగా ఉంటాము. ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుందంటాం. నువ్వు దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వెలుగుగా ఉంటావు, అదర్వైజ్ వెలుగుగా ఉండవు. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న మాట చెప్తాను. అందరికీ పరిచయం, అందరికీ తెలిసిందే కదా. ప్రతిరోజు సాయంత్రం అవుతా మనం ఆకాశంలో దేన్ని చూస్తాం? కాఫ్ ఉండేది నాకు, మీకు కాదు. నక్షత్రాలు కనిపిస్తాయి, చంద్రుడు కనిపిస్తాడు కదా. చంద్రుడిని మనం చూసినప్పుడు మనం ఏమంటాము? చిన్నపిల్లకి నేర్పిస్తుంటాం సోలార్ సిస్టమ్. చంద్రుడు ఒక శాటిలైట్, నాన్ లూమినస్ బాడీ, తనకు ఏం ప్రకాశం లేదు. కింద నుంచి చంద్రుడు చాలా అందంగా కనిపిస్తాడు, కానీ పైన చంద్రుడు పోతే ఎట్లుంటాడు? ఒక గ్రావిటీ ఉండదు,
మట్టి దుమారము కదా, గాలి పీల్చుకోనికి ఉండదు, నిలబడలేము, అన్ని గుంతలు, అసలు మనుషులు నివసించడానికి వీలు లేని ప్రదేశము. కానీ కింద నుంచి చూస్తే ఎంత బాగా ఎంత చక్కగా అనిపిస్తూ ఉంటాము. నీ ముఖము చంద్రునిలాగా ఉన్నావు నువ్వు అనేసి అంటే ఎంత పొంగిపోతామో. కానీ వాళ్ళు కాంప్లిమెంట్ కాదు, కమెంట్ ఇస్తారని జ్ఞాపకం పెట్టుకోండి కదా. అంటే చంద్రుడితో పోలుస్తున్నా అంటే ఇక్కడ ఎట్లుందంటే చంద్రుడు లుమినస్ బాడీ కదా, తనక ఏమీ వెలుగు లేదు, ఆ వెలుతురు తనకు లేదు. కానీ ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే సూర్యుని దగ్గరికి ఆ కక్షలో కరెక్ట్గా ఉంటాడో, కరెక్ట్ డైరెక్షన్, కరెక్ట్ ఆర్బిట్లో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మాత్రమే వెలుగు వస్తుంది. ఆ ఆ కిరణాలు అనేది చంద్రుడి మీద పడితేనే చంద్రుడు, లేకపోతే ఏమంటాము అమావాస్య. ఎందుకంటే భూమి అడ్డం వచ్చేసింది మధ్యలోకి, భూమి అడ్డం వచ్చింది కాబట్టి చంద్రునికి చదువుతుంటాం కదా ఎక్లిప్స్లు ఎట్లా వస్తున్నాయి అనేసి. సో ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు కదా, మీరు వెలుగై ఉండాలి. ఎలా వస్తుంది మీకు ఆ వెలుగు? ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు అంటే, దేవుడు ఒక సూర్యుడు అంటే మనము చంద్రుని లాంటి వాళ్ళం కదా. దాంట్లో అంతా మట్టి ముద్దలు, కుంతలు, అసలు చెప్పుకోదానికి ఇష్టం లేనటువంటిది. మనం ఎన్నిక లేని వారం. అసలు కీర్తనకారుడు అంటాడు, ప్రభా సృష్టిని అంతటిని చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు అసలు. మన విజయవాడలో చూసాం, ఒక్కరోజు కొంచెం వర్షం ఎక్కువైపోతేనే ఈ రోజుకి కూడా అంటే ప్రకృతి కొంచెం వికటించిందంటే మనం ఏం చేయలేం. సునామీ వచ్చిందా చనిపోవాల్సిందే, కొట్టుకొని పోవాల్సిందే. ఒక వరదలు వచ్చాయా కొట్టుకొని పోవాల్సిందే. ఒక భూకంపం వచ్చిందా నెరవేర్చిందా చనిపోవాల్సిందే. అంతేగాని దాన్ని మనం స్టాప్ చేయలేము, దాన్ని అవాయిడ్ చేయలేము, దాన్ని మనం అడ్డుకోలేము కూడా. అంత వీక్ మనిషి, అంత బలహీనుడు మనిషి. కానీ ప్రభు అంటాడు కదా, ఆదాముని చేసి నీ బలహీనత ఉందా? కాదు ఆదామా, ఈ ప్రపంచాన్ని కాదు, ఈ సృష్టిని అంతటిని నువ్వు ఏలాలి. యు మస్ట్ రూల్. ఇది నీ కింగ్డమ్, ఇది నువ్వు ఏలు, దీనిపైన నువ్వే రాజువు కదా. భూములు నాకు ఒక్కొక్కసారి పెద్ద డౌట్ వస్తుందండి, ఈ స్థలం నాది అంటారు. ఎక్కడి నుంచి కొన్నారంటే పలానా వ్యక్తి, ఆ వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు, ఆ వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరో. మనది కానీ భూమిని నాది నమ్ముకుంటాం. ఎంత విచిత్రం కదా. అసలు ఎవరు కొనిండరు ఆ భూమిని? దేవుడు చేసినట్టు భూమిని, అది ఆదాముదో నోవాహుదో వాళ్ళది భూమి. కానీ హద్దులు వేసుకుంటాం, నా జాగాలోకి నువ్వు వచ్చావు, నా దాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు, నువ్వు సంపాదించి పెట్టావా, ఉండేదాన్ని మనం హద్దులు వేసుకొని నాదే అని ఒప్పుకుంటున్నాం. ప్రభు అంటే ఇక్కడ అలాంటిది కాదు. నీకు వెలుగు రావాలంటే ఎవరి దగ్గర ఉండాలి? అంత గొప్ప దేవుడు, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు అంటున్నాడు కదా, నేను వెలుగై ఉన్నాను, నాలో ఉంటేనే మీకు వెలుగు వస్తుంది. యు ఆర్ లైట్ వెన్ యు ఆర్ విత్ మీ, నాలో ఉన్నప్పుడు. అందుకే యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నాలో అంటుకట్టు పడితేనే ఫలింపు వస్తుంది, ఒక పండ్లు వస్తాయి. ఒక ఫలింపు లేకపోతే నరికి పారవేయబడి కాల్చబడుతుంది. సింపుల్. రెండు ఆప్షన్స్ అని దేవుని దగ్గర చాలా పాయింట్ బ్లాంక్గా దేవుడు మాట్లాడతాడు. ఆల్టర్నేటివ్స్ ఎక్కువ ఇవ్వడు, చూజింగ్ ఇవ్వడు, ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడు. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇన్ బిట్వీన్ అట్లా ఏముండవు. మనం రాస్తుంటాం గుడ్, బ్యాడ్, యావరేజ్, ఇలాంటివి ఏముండవు దేవుని దగ్గర. రెండు ఆప్షన్స్, ఈదర్ ఎస్ ఆర్ నో. నువ్వు వెలుగుగా ఉండాలంటే దేవుని కలిగి ఉండాలి, వెలుగుగా నువ్వు లేకపోతే లోకంలో ఉండాలి, అంతే. లోకంలో ఉండి వెలుగు కలిగి ఉన్నాను అనుకుంటే మనంత మోసం ఇంకొకరు లేరు. కాబట్టి మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిందంటే ప్రభు అంటాడు మొట్టమొదటిగా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకు వెలుగై ఉన్నారంటే నాలో మీరు ఉంటేనే మీకు ఆ వెలుగు వస్తుంది. అదర్వైజ్ మీకు ఆ వెలుగు ఎక్కడి నుంచి కూడా రాదు. ఆ వెలుగు అనేది మీకు రాదు. చంద్రుడు ఏ రకంగా దుమ్ముతో ధూళితో కట్టబడి ఉంటాడో, ఏ రకంగా అసలు ఒక రూపు లేకుండా ఉంటాడో, అట్లా అయోగ్యుల మనం. కానీ ప్రభు మన కొరకు ఆ శిలువ రక్తంలో కార్చి బలియాగమై ప్రభు ఏం చేశాడు? తన ప్రాణాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనము వెలుగై ఉన్నాం. అందుని బట్టి అది అనుకున్నాం కాబట్టి వెలుగై ఉన్నాం. ఈ వెలుగు మనలో ఎలా అంటే హౌ కెన్ వి కన్ఫర్మ్? నేను నాలో వెలుగు ఉందని ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటాను? అదే ఇప్పుడు అట్లే కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం. జ్వరం వచ్చిందంటే వైరల్ ఫీవరా, బ్లడ్ టెస్ట్, ఆ బ్లడ్ రిపోర్ట్ని చూసి నీకు జ్వరం వైరల్ ఫీవరా, బ్యాక్టీరియల్ ఫీవరా, టైఫాయిడా, మలేరియానా
కన్ఫర్మ్ చేసుకుంటారు, ధృవీకరించుకుంటారు. దేని బట్టి? ఒక పరీక్షను బట్టి. ఇక్కడ ప్రభువు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు నేను వెలుగై ఉన్నానంటే నాలో ఏముంటే నేను వెలుగై ఉంటాను? నాలో ఏముంటే నేను వెలుగు? ఏ రకంగా నేను వెలుగులాగా దేవుని కోసం ప్రకాశిస్తాను? మొట్టమొదటిగా మనం గమనిస్తే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వెడుతులైరి. వారి అవివేక హృదయమును అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమయు క్షేమగు మనుషుల యొక్క, పక్షుల యొక్కయు, చతుర్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి. చాలమ్మా, ఇక్కడ ఏమంట? మొదటిదిగా చెప్తున్నాడు, మనం వెలుగు కలిగి ఉండాలంటే, మనము వెలుగు కలిగి ఉన్నామంటే మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, అంటే దీనికి ఆపోజిట్ ఇది కదా, మనం చెప్పుకున్న మాటకి ఇది ఆపోజిట్. అంటే ఇవి మనలో ఉంటే మనకు వెలుగుండదు, అంధకారమే ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది. ఏమంటే అక్కడ అవివేకపు హృదయము అంధకారమయ్యను, తాము జ్ఞానులమని తలంచుకొని బుద్ధిహీనులైరి. ఈ వాక్య భాగం అంతా మనం గమనిస్తే లోకంలో ప్రజలు ఉన్నారంట. ఎలా ఉన్నారు వాళ్ళంటే, వాళ్ళకు దేవుడు తెలుసు. నాకు దేవుడు తెలుసు, మీకు దేవుడు తెలుసు, హైందవులకు కూడా యేసుప్రభు అంటారో తెలుసు. కానీ వాళ్ళకు మనకు ఏంటి వ్యత్యాసము చెప్పాలి? ఏం వ్యత్యాసం వాళ్ళకు మనకు? వై ఆర్ వి కాల్డ్ క్రిస్టియన్స్? ఎందుకు మనం క్రైస్తవులు అనుకుంటున్నాం? ఆలోచిస్తున్నారా? క్లూ కావాలనా? మల్టిపుల్ చాయిస్. ఆప్షన్ ఏ, ఎందుకు అంటే దుష్టత్వం ఉంది. రెండవది, ఎరుగుతారు కానీ కనుగొనలేరు, ఒప్పుకొనలేరు. ఆప్షన్ సి, ఈ రెండు కాదు. ఏది చెప్తారు? 2 ఆప్షన్స్ చెప్పాను. ఒప్పుకుంటారుగా, అంటే తెలుసు వాళ్ళకు, కానీ హైందవులు ఒప్పుకోరు. దే డోంట్ యాక్సెప్ట్. క్రీస్తును వారు అంగీకరించరు. అర్థమవుతుందా మీకు? మనము క్రైస్తవులుగా ఎందుకు పిలువబడతామంటే, క్రీస్తు ఎవరో మనకు తెలుసు, ఆ క్రీస్తుని మనము ఒప్పుకుంటున్నాం. ఏమని ఒప్పుకుంటున్నాము? ఈయన మనుష్య కుమారుడిగా వచ్చిన దైవ కుమారుడు, కన్యక గర్భంలో జన్మించాడు, నా పాపాల నీ పాపాల కొరకే చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, అదిగో తండ్రి దగ్గర కూర్చొని మన కొరకు విజ్ఞాపనము చేస్తుంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఇది మన సిద్ధాంతం, మనం ఒప్పుకుండేది. కానీ ఇది వేరే వాళ్ళు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరో వారి హృదయంలో ఏముంటుందంట? అంధకారం ఉంటుంది. ఏముంటుంది? అంధకారం. ఈ అంధకారం ఎట్లా వస్తుంది కదా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు డిబేట్స్ కనిపిస్తుంటాయి. సో వ్యక్తి ఇలా అన్నాడు, వ్యక్తి ఇలా అన్నాడు, మత మార్పులు చేస్తున్నారు కదా, బియ్యం సంచులు ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు, ప్రార్థన పిల్లలు పుట్టేస్తారంట. లేకపోతే ఇంకా చూస్తే దానికి ఒక్కొక్కళ్ళు ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళకు యేసుక్రీస్తు ప్రభు తెలీదా? తెలుసు. మనకంటే బాగా తెలుసా వాళ్ళకు? మనకంటే చాలా బాగా. ఎందుకు? క్షుణ్ణంగా చదివింటారు ఎక్కడ తప్పు పట్టుకోవాలి. అలా చదివి రక్షణలోకి నడిపించబడ్డ మహా వ్యక్తే ఆర్ఆర్కే మూర్తి గారు. బైబిల్లో తప్పులు పట్టుకోవాలని చదవడం ప్రారంభించాను. ఇక్కడ ఎవరో వ్యక్తి, ఏంటో ఇది కన్యక అంటే మా వేదాల్లో ఉన్నట్టున్నాయే, నిజమే, ఈయన యేసు ప్రభువే. ఆయనను తప్పుబట్టి హైందవునిగా, ఒక పూజారిగా, నేను ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తిగా నేను వ్యక్తులను, క్రైస్తవులను వక్రీకరిద్దాం అనుకుంటే ఈ గ్రంథం ఏంటి నా గురించే మాట్లాడుతుంది అన్న సాక్ష్యం అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఎప్పుడైతే, ఎందుకు ఆయన వెలుగుగా మారినాడు? ఒక అంధకారంలో ఉన్న వ్యక్తి క్రీస్తును తెలియకుండా, అంటే తెలుసు క్రీస్తు ఎవరో, కానీ ఏం చేశాడు? ఈ క్రీస్తు ఎవరో ఏం చేయాలన్నాడు? చదివాడు. హీ స్టార్టెడ్ టు రీడ్, మెడిటేట్ ద వర్డ్. బైబుల్ చదవడం ప్రారంభించాడు. చదివిన తర్వాత ఏం చేశాడు? ఆయన ఈయనే నిజమైన దేవుడని యాక్సెప్ట్ చేశాడు. అలా చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ వేదాలు అందరూ చదవలేదా? పురోహితులు అందరూ చదవలేదా? అగ్రకులములు అందరూ చదవలేదా? అందరికీ తెలుసండి. కానీ ఏం చేస్తారు?
ఒప్పుకోరు. వాళ్ళకు మనకు వ్యత్యాసం ఎందుకు? మనము వెలుగై ఉన్నామంటే ప్రభు అంటున్నాడు కదా, నీవు క్రీస్తుని ఎరిగి ఆయనను ఒప్పుకుంటావు కాబట్టే నీవు వెలుగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒప్పుకొని ఏం చేయాలి? ఆ వెలుగును ప్రకాశింపనీయాలి. నాలో వెలుగుందంటే ఎస్. ఇప్పుడు నాలో వెలుగుందంటే ఇంకోటి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏంటి కన్ఫర్మ్ చేసుకోవాలి? ఏం కన్ఫర్మ్ చేసుకోవాలి? ఇప్పుడు చదివినాం గలతీలలో, మన దగ్గర అవే ఉండకూడదంట. ఉత్తర భాగం చదివాము, ఒక లిస్ట్ చదివాం పెద్దది, జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు అంటున్నాడు కదా, మీరు వెలుగుగా ఉండాలంటే, ఇఫ్ యు వాంట్ టు బీ లైట్ ఫర్ ద వరల్డ్, మొట్టమొదటిగా క్రీస్తుని ఎరగాలి, క్రీస్తుని అంగీకరించాలి. రెండవదిగా క్రీస్తు యొక్క సువార్తను ధ్యానించాలి, ఆ సువార్తను ప్రకటించాలి. అందుకే ప్రభు అంటాడు, ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతా అంటాడు, ఇదిగో శిష్యులను చూసి ప్రపంచమంతా, ఈ లోకమంతా, ఈ భూలోకమంతా మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. అదొక్క రెస్పాన్సిబిలిటీ కాదు. పౌలా నువ్వు వెళ్ళు, తిమోతి నువ్వు వెళ్ళు కదా, మత్తయి నువ్వు వెళ్ళు, ఏం చెప్పాల. 12 అపోస్తలులకు పేతురు నువ్వు వెళ్ళు. పేతురు ఏం చేశాడు? అక్కడ చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఈరోజు భారతదేశంలో మనకు ఇంత పరిచయం జరుగుతుంది, ఇంతమంది, ఇన్ని చర్చలు స్థాపించబడ్డాయి, ఇంతమంది మన రక్షణ పొందాం. మనం అన్యులమే కదా, మనం అందరం కూడాను అన్యులమే. దేవుని బడ ఎన్నుకోబడ్డా అన్యులం మనం. అయినప్పటికీ ఈరోజు ఎందుకు పరిచయం జరుగుతుందంటే, ఆ రోజు ఇక్కడికి వచ్చినటువంటి తోమా వెలిగించబడ్డాడు. తోమా వెలిగించబడ్డాడు. అందుకే కేరళలో స్వార్థ ప్రకటించబడింది. కోల్కతాలో విలియం కేరీ వచ్చాడు. ఎంతటి గొప్ప, అసలు క్రైస్తవుడిగా అతను చేసినటువంటి సేవలు వర్ణనాతీతం అండి. అసలు ఏం చెప్పినా తక్కువే దానికి. ఆయన వచ్చాకే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, ఆయన వచ్చాకే బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చింది, ఆయన వచ్చాకే రైల్వేస్ వచ్చాయి. సచ్ గ్రేట్ ఎస్టాబ్లిష్మెంట్స్, అసలు అన్నిటికీ నాంది పలికాడు. ఎవరైనా ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి. ఎంత బాధలో కదా, భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు. అయినప్పటికీ వాళ్ళు దేశాలని, వాళ్ళ సుఖాలని వాళ్ళు వదిలిపెట్టి మన కొరకు వచ్చారు. మళ్ళీ వెళ్ళిపోలేదు, వాళ్ళు ఇక్కడే చనిపోయారు, హతసాక్షులయ్యారు. ఈరోజు ఎందుకు ఇంతగా జరుగుతుంది? పరిచర్య ఎందుకు ఇంత జరుగుతుంది అంటే, వాళ్ళు దేవుని కోసం వెలిగించబడ్డారు. మొట్టమొదటిగా నీలో వెలుగు, నువ్వు వెలుగుగా ఉన్నావంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? క్రీస్తును ఎరగాలి, తెలుసుకోవాలి. చెప్పాలందరూ క్రీస్తును తెలుసుకోవాలి. రెండవది ఒప్పుకోవాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్. నాకు క్రీస్తు తెలుసండి, అంతవరకే కాదు, నేను కూడా క్రైస్తవునండి. మూడవదిగా ఆయన సువార్తను నీవు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఆయన సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. నాకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ప్రతిసారి దాడులు జరుగుతుంటే మతోన్మాదులు ఇలా దాడి చేశారు, అలా చంపేశారు, ఇలా బైబిల్ గాలి చేశారు, అక్కడ పాస్టర్ గారిలో కొట్టేశారు, ఇవన్నీ అటాక్స్ జరిగినప్పుడు బాధేస్తుంది, నిజమే. కానీ ఇవేవి క్రైస్తవులకు కొత్త కాదండి. ఏ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టినది మొదలుకొని పరిచర్య చేసేదంటుకు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఏ రోజు కూడా చాలా చాలా తక్కువ మంది ఒక రెడ్ కార్పెట్ వేశారు దేవుని పరిచర్యకు. బట్ మెజారిటీ దాన్ని అడ్డుకున్నారు. అందుకే కదా సౌలు ఒకప్పుడు సంఘాన్ని అంత హింసించిన వ్యక్తి పౌలుగా మారిన తర్వాత ఏమైంది? పౌలుకి ఏ రకంగా ఈయన హింసించాడో అదే హింస గుండా వెళ్ళాడు ఆయన కదా. సంఖ్యలు వేయబడ్డాయి, బందీలో ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకున్నది ఒకటి ఏంటంటే, దేవుడు అంటే, వాక్యం అంటే, ఈ దేవుడు నమ్ముకుంటే పిల్లలు పుట్టేస్తారు, ఈ దేవుడు నమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయి, ఈ దేవుడు నమ్ముకుంటే మనకేం కష్టాలు ఉండవు. నో, దట్స్ నాట్ థింగ్. అవన్నీ దీవెనలు ఖచ్చితంగా ప్రభు అనుగ్రహిస్తాడు. కానీ ఎప్పుడు? నీవు క్రీస్తుకు వెలుగుగా ఉన్నప్పుడు మాత్రమే. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్వేస్ అప్లై. దేవుడు నమ్మనండి, వాక్యం చదవను, బైబిల్ రాను కదా, బైబిల్ ధ్యానం చేయను, ఉపవాస ప్రార్థనకి రాను, సంపూర్ణాతి ప్రార్థనకి రాను, జూమ్లో జాయిన్ గాను, ఆదివారం ఉద్యోగానికి వస్తున్నాంగా చర్చికి,
సరిపోదా? అది కూడా చర్చికి 9:30 చర్చికి అంటే ఎన్ని గంటలకు వస్తాం మనం? జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈరోజు ఒక హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. వీఆర్ బ్లెస్డ్ పీపుల్. మనం ఆస్వాదించబడ్డవారము, లోకానికి వెలుగై ఉండేవారము. కానీ ఎప్పుడు వెలుగుగా ఉన్నాం? ఆ వెలుగును నువ్వు చూపిస్తున్నావా? నువ్వు ప్రకాశిస్తున్నావా? క్రీస్తు వెలుగు నీపై నుంచి ఆ వెలుగుని నువ్వు ముందుకు ఎదురుగా ప్రకాశింపజేస్తున్నావా? ఆ సూర్యుని కిరణాలు చంద్రుడి మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు, ఆ రకంగా నువ్వు ప్రకాశిస్తున్నావా? ఎంత మటుకు దేవుని దగ్గర మనము ఖచ్చితంగా ఉంటున్నాం? దేవుడు చాలా ఖచ్చితం అండి, నమ్మదగిన వాడు అంటున్నాడు. ప్రభా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? నువ్వు ఎంతో నమ్మదగిన దేవుడవు. ప్రతి ఆశీర్వాదం, అసలు క్షేమం అన్నీ నీ కుడి చేతిలో ఉన్నాయి. కాపుదల ఉంది, క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉంది. అసలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మనం ఈరోజు అన్నీ ఉండి కూడా పొందుకోలేకుండా ఉన్నామంటే ఎందుకు పొందుకోలేకుండా ఉన్నాం? మన దగ్గర ఒకటి లేదు. ప్రతి షాప్లో చూస్తున్నాం ఇప్పుడు కదా, ఫ్లాట్ 50%, కేజీ సేల్. ఏ షాప్లో 1+1. వెళ్తున్నామా? చూసి గమ్మనుంటాం. ఎందుకు? అన్నీ కొనుక్కునే స్తోమత మనకు లేదు. వాస్తవం. చూసి అబ్బా బాగున్నాయంట, చూసి వస్తామంత. విండో షాపింగ్. ఈ వస్తువు బాగుంది, ఈ చీర బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఈ సూట్ బాగుంది, దాని ధర చూసి అమ్మో, అలాంటి వాళ్ళం కాదా మనం? అక్కడ ఉన్నాయి అవి, నీ కొరకే పెట్టారు వాళ్ళు కొనుక్కోమని, నీ కొరకే తయారు చేశారు. కానీ దాన్ని నువ్వు పొందుకోలేకుండా ఉన్నావు. ఎందుకు? దానికి తగిన రుసుము నీ దగ్గర లేదు. దానికి కావాల్సినటువంటి ఆ యొక్క ఫైనాన్సెస్ దగ్గర లేకపోవచ్చు. అవన్నీ తీసుకోవాలన్న ఫైనాన్స్ లేకపోవచ్చు. ఒకటి కొంటాం, 2 కొంటాం. షాపు కొనుక్కుంటామా? రోజు వెళ్ళి కొనుక్కుంటామా? ఎందుకు మేలు పొందలేకుండా ఉన్నాం మనం? ఎందుకు దేవుణ్ణి చూపించలేకుండా ఉన్నాం? వెలుగుగా ఎందుకు చూపించలేకుండా ఉన్నామంటే వీఆర్ నాట్ ఫాలోయింగ్. అంటే దేవుణ్ణి తెలుసుకుంటున్నాం కానీ అంగీకరించకపోతున్నామేమో. స్తోత్రం ప్రభా, గొప్ప దేవా, నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమగల రాజా, నన్ను ఇవి నా మాటలు కాదు ప్రభా, మీరు అందించిన మాటలు. తను మీరు నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు. అయోగ్యురాల్ని ప్రభా మీరు నిలబెట్టుకొని నీ పరిచయం మీరు ముందుకు నడిపించారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి, కనికరించండి. మీ కొరకు వెలిగే వారంగా మేముంటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో ఎంతమంది ఏ కొరతతో వచ్చారో, ఏ హృదయంతో వచ్చారో, ఏ యొక్క ఆలోచనలు కలిగి వచ్చారో మీరే గుర్తెరుగుతారు ప్రభా. నాయనా మీరే సహాయం అనుగ్రహించండి. వారితో మీరు సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నేను ఈ వాక్యాన్ని మీరు నీరుగట్టి ఫలింపు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాన్న నీ కొరకు వెలిగే వారంగా మేము ఉంటే కృప చూపించండి. మా పిల్లలను ప్రభా నీ కొరకు యోధులుగా తయారు చేయటకు ప్రభా మాకు ఆ ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దినములు బహు చెడ్డవిగా ఉంటున్నాయి తండ్రి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నాన్న ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంటుండగా యుద్ధ వాతావరణాలు ప్రభా, కరువులు, హింసలు, ఉపద్రవాలు, వరదలు ఎన్ని ముంచుకొస్తున్నాయి ప్రభా. ఇవన్నీ ఒకటే సూచిస్తున్నాయి, నీ రాకడ బహు సమీపంగా ఉన్నది. దాని కొరకే ప్రభా ఆ ఎత్తపడే గుంపులో నేనున్నానా? ఈ లోకంలో వెలిగించే వారిగా నేనున్నానా? నాయనా ప్రతి హృదయము ప్రభా ఈరోజు ఆ పరీక్ష చేసుకునే సహాయం అనుగ్రహించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తుని అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది.
వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.